స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ కు నివాళులర్పించిన పలువురు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వెంకటరమణ రాజు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత నివారణకు అవగాహన అవసరం. సిడిపిఓ రాజేశ్వరి. ₹12,80,000 విలువ చేసే లాటరీ టికెట్లు స్వాధీనం. సిఐ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓలకు, ప్రధాన ఉపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ డైరెక్టర్కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వాగతం పలికారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో కలిసి జిల్లా కలెక్టర్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు చేపట్టిన పనులను పరిశీలించారు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు విజ్ఞాన శాస్త్రంలో చేపట్టిన ప్రాజెక్టులో పరిశోధనలకు సంబంధించిన అంశాలపై క్యాంపస్ హెడ్ సురేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పుష్ప, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. అనంతరం క్యాంపస్ నందు మొక్కలను డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వారు నాటారు. కార్యక్రమంలో వీరి వెంట విద్యాశాఖ ఆర్జేడీ షామ్యూల్, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. I think you have planned recently started data from that. You could see a lot more the professional, practical model working. You will see all the circles wheel, but this is a square wheel, but it runs. You could give it to your son; he will enjoy. It moves on that particular track. Thank you so much. కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనుసరించాలని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. దేశ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం పుంగనూరులో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు జయకుమార్ యాదవ్, కిజర్ త్యాగరాజు, బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్, మైనార్టీ నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్, విద్యార్థి సంఘ నాయకుడు హేమంత్, రమణ, ఇంతియాజ్, గోపి, వివిధ ప్రజా సంఘాల నాయకులు సుమిత్ర రమణ, జేవి నాగరాజ, రెడ్డెప్ప, న్యాయవాది మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము మనమందరూ కూడా గౌరవించాలి అలాంటి ప్రభుత్వం. కానీ అనేక మంది పైన, అమాయకుల పైన రోజు రోజుకు లేనిపోని కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళపైన భయభ్రాంతులు చేసిన కేసులు పెట్టేది మంచిది కాదు. మీకైనా మాకైనా ఏమంటే ప్రజల కోసం మనము ఉండేవాళ్ళం కాబట్టి, ప్రజలు చెప్పినట్టు పరిపాలన చేయాలి కాబట్టి, ప్రజలకు అనుకూలంగా ఏ ప్రభుత్వమైనా నడుచుకోవాలి కాబట్టి దయచేసి తప్పుడు కేసులు పెట్టకుండా అన్ని వసతులు, కావలసిన సౌకర్యాలు మేము ప్రజలకు చేకూర్చుంది. మా చేతులంటే మా సహకారం కూడా మీ ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం కూడా ఈరోజు ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి కులాలను, మతాలను పరిరక్షించడానికి కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే రాజ్యాంగం ప్రకారం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదు. మనమందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, అంబేద్కర్ గారిని గౌరవించాలి. ప్రభుత్వాలు ఏవైనా సరే వాటికి సహాయపడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ పూర్వపు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణ రాజు కలిశారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. యువతకు ఉపాధి కోసం స్థానికంగా పలు రకాల ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించి నియోజకవర్గంలో
అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఆయనతో పాటు యువ నాయకుడు దినేష్ ఉన్నారు. నిషేధిత లాటరీ టికెట్లను విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12,80,000 రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పుంగనూరు అర్బన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలో లాటరీ టికెట్లను విక్రయిస్తున్న నజీర్ అహ్మద్, మహమ్మద్ హుసేన్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. పొంగనూరులో నిన్నటి దినం భారీగా లాటరీ టికెట్లకు సంబంధించిన స్లిప్పులు స్వాధీనం చేసుకొని 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో చెన్నై నుంచి కోయంబత్తూర్, చిత్తూరు, వేలూరు ఇక్కడికి వస్తే అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నదని చెప్పని తెలిసింది. మేము త్వరలో ఆ చైన్ లింక్ను కూడా ఛేదిస్తాం. దయచేసి ఇటువంటి వాటిల్ని కొనడం, అమ్మడం ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు డైల్ 100కి కానీ లేదా పొంగనూరు పోలీసులకు కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కూలి చేసుకునే వాళ్ళు వీటి బారిన పడతారు. ఇందులో నిజంగా లాటరీ తగిలే పరిస్థితి చాలా తక్కువ, అసలు ఉండదు. ఇందులో మ్యానిపులేట్ చేసి కావాలని తెచ్చే అవకాశం కూడా ఉంది. ఇదంతా ఒక రకమైనటువంటి ఆర్గనైజ్డ్ చీటింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. పత్రికా విలేకరులు, చదువుకున్న విఘ్నులు అందరూ కూడా ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి మన పొంగనూరును మనం తిరిగి పూర్వపు స్థితిని, లిక్కర్ లేని స్థితిని, ఐడి లిక్కర్ లేని స్థితిని, ఈ లాటరీలు లేని స్థితిని, తర్వాత కోడి పందాలు, కార్డ్స్ ఆడడం అనే ఈ సోషల్ ఇవిల్స్ లేని స్థితికి తీసుకురావాలని చక్కగా శాంతి భద్రతలకు చాలా బాగా సహకరిస్తున్నారు. ఇటీవల చైన్ స్నాచింగ్ కేసుల్లో ప్రజలు చాలా తోడ్పాటు అందించడం జరిగింది. అదే కాకుండా పెద్ద పెద్ద కేసుల్లో కూడా ప్రజల తోడ్పాటుతో ఇక్కడ ఛేదించడం జరిగింది. ఇదే విధంగా పొంగనూరులోని ఈ ఈవిల్ ఈవెంట్స్ అన్నిటిని కర్బ్ చేసి ఒక్కటి వేళతో పెకలించేదానికి మీ వంతు సహాయం కావాలి. ప్రజలు సహకరించినప్పుడే మేము ముందుకు ఇటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ పోగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరందరూ సహకరించగలరని విన్నవించుకుంటూ ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12,80,000 రూపాయలు వర్త్ అయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది. దాంతోపాటు 2 ముద్దాయిలు, ఒకరు నజీర్ బాషా, ఇంకొకరు మహమ్మద్ హుస్సేన్, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లే ఈ లింక్ ఎక్కడికి వస్తుందో వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ప్రజలు ఎంతైనా అప్రమత్తంగా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష. ఉత్తరప్రదేశ్లో ఒక మసీదుపై సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకించిన అక్కడి స్థానిక ముస్లింలను పోలీసులు కాల్చి చంపడాన్ని పొంగనూరు ఎస్డిపిఐ నాయకులు ఖండించారు. ఆ ఘటనలను నిరసిస్తూ సోమవారం రాత్రి పట్టణంలోని స్థానిక ఇందిరా సర్కిల్లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీల్లాల్, టీడీపీ మైనార్టీ అధ్యక్షులు సుహేల్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్క భారత పౌరుని హక్కు మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడి పరిరక్షించేటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ హక్కును వినియోగించుకొని
దేశ పౌరులుగా చలామణి అవుతున్న తరుణంలో యూపీ ఉత్తరప్రదేశ్లోని చంబల్పూర్లో ఈరోజు ఒక మసీదు సర్వేకి సంబంధించి 3 యువకులను హతమార్చడం అనేది పోలీసుల దుర్మార్గపు చర్యకు పరాకాష్ఠగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టు కూడా దీనిలో సమర్థవంతంగా ఇన్వాల్వ్మెంట్ అయి దీనిపై ముస్లిం సంఘాలకు కానివ్వండి, ముస్లిం ప్రజలకు కానివ్వండి, ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో మరీ ముఖ్యంగా వాళ్లకు న్యాయం చేసి ఎవరైతే హతమార్చారో పోలీసులు వాళ్లకు కఠినమైన చర్యలు ఏదైతే ఎంక్వైరీ పెట్టి వాటిపై కఠినంగా చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కట్టడి చేసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలను సురక్షితమైన పాలన, సుభిక్షమైన పాలన అందిస్తారని చెప్పి సుప్రీంకోర్టుని మేము ఆశిస్తూ, అలాగే ప్రజా సంఘాలు కానివ్వండి, ముస్లిం సంఘాలు కానివ్వండి, ఇలాంటి ఏదైతే విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రతిఘటించాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి ఇలాంటి విషయాలను ఏదైతే ప్రజలపైన అన్యాయంగా చావు వరకు తెచ్చేటువంటి ప్రభుత్వాలపైన నిరసన తెలిపి దాన్ని ఖండించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని పుంగనూరు ఎంపీడీఓ లీలా మాధవి తెలిపారు. మంగళవారం స్థానిక మండల కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ అధికారి శాంతి ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధిత పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి అర్జీ ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకుని పరిసరాలను పరిశుభ్రంగా కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐసిడి సిడిపిఓ రాజేశ్వరి, పిహెచ్సి డాక్టర్లు సల్మా బేగం, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు. మన మరుగుదొడ్డి మన గౌరవం అనే పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరము కూడా మరుగుదొడ్డిని నిర్మించుకుందాం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఇచ్చిన పిలుపు మేరకు ఇది ఐహెచ్ఎల్స్ నిర్మించుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఇది కార్యక్రమం గతంలో కూడా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ అనే కార్యక్రమం ఐహెచ్ఎస్ఎల్ అంటే ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ మరుగుదొడ్ల ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. కాబట్టి ఎవరికైనా కానీ లేకపోతే మీరు మీ సంబంధిత పంచాయతీ కార్యదర్శి వద్ద మీరు మాకు మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కావాలని ఒక అర్జీ, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ జిరాక్స్ ఇస్తే మీకు మరుగుదొడ్డిని శాంక్షన్ చేస్తాము. దాన్ని మీకు బిల్లులు కూడా 2 విడతల వారీగా బిల్స్ పెడతాము. కాబట్టి ఖచ్చితంగా కూడా మరుగుదొడ్డి లేని వాళ్ళు ఎవరైనా కానీ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. మీరు ఈ సదుపాయం కోసమని మీ సంబంధిత సచివాలయంలో ఉండే పంచాయతీ కార్యదర్శులను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. పుంగనూరు పట్టణం బసారు వీధిలోని బసవకట్టలు విశేష పూజలు జరిగాయి. కార్తీక సోమవారం కావడంతో బసవేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు రాత్రి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు అనంతరం స్వామివారికి కర్పూర హారతులు పట్టి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పంచమహాపాతకవ
భారత రాజ్యాంగ హక్కులపై న్యాయవాదులు రమణ, రమేష్ బాబులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పుంగనూరులోని పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. సమాన హక్కు, స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈటీవీ మరియు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో పుంగనూరులో మొట్టమొదటిసారిగా సాంస్కృతిక కార్యకలాపాలు కళాకారులచే అంగరంగ వైభవంగా జరగనున్న కార్తీక దీపోత్సవం. 2000 మంది మహిళలకు మాత్రమే అవకాశం. పాల్గొనే ప్రతి ఒక్కరికి దీప మరియు పూజ సామాగ్రి ఇవ్వబడును. పూజ తరువాత వేద ఆశీర్వాదములతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్తీక దామోదరుడి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. నవంబర్ 29 శుక్రవారం సాయంకాలం 5 గంటల నుండి ఆర్సీవై ప్రాంగణం, రాంపల్లి బైపాస్ రోడ్ సర్కిల్, పుంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం పుంగనూరులోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఆచార్యులు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా 2 నెలల ముందు 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడిన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 15న గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రజని, జలజ, వనజ, యేసునాథ్, శివశంకర్, సత్య, షాహినా, గౌతమి, రెడ్డమ్మ, అఖిల, నిఖిత, బిందుశ్రీ, రేణుక తదితరులు పాల్గొన్నారు. భారతదేశమును సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని భావప్రకటన, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను అంతస్తులోను, అవకాశముల్లోను సమానత్వమును చేకూర్చుటకు అందరితో వ్యక్తి గౌరవాన్ని, దేని సమగ్రతను తప్పక తీసుకువచ్చే సౌభ్రాతృతను పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 1949 సంవత్సరము నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకున్న రాజ్యాంగ ప్రతిజ్ఞ. పెద్దపంజాని మండలం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులతో మాక్ పార్లమెంటును నిర్వహించి విద్యార్థులకు పార్లమెంట్ మరియు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాబు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ 1950 జనవరి
2026 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలియజేశారు. మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్ 19న ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. భారతీయులుగా మనమందరం రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆశయాలను గౌరవించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గర్భవతులు, బాలింతలు సరైన పోషణ ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరు మండల కార్యాలయ సమావేశపు మందిరంలో అంగన్వాడీ మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పోషక ఆహారంతో పాటు బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ గారి ఆదేశానుసారం మాకు కన్వర్జెన్స్ మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయమన్నారు. ఈ కన్వర్జెన్స్ ఏర్పాటు వల్ల ఏంటంటే ఐసిడిఎస్ మరియు హెల్త్ స్టాఫ్లో ఉన్నటువంటి ఎంట్రీస్ డేటా ఎంట్రీ చేసుకునేటప్పుడు అక్కడ ఏమన్నా వీళ్ళు చేసుకొని వాళ్ళు చేసుకోలేదా, వాళ్ళు చేసుకొని వీళ్ళు చేసుకునేది అది గుర్తించడము. ఐరిస్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మనము వాళ్ళని హైరిస్క్ మదర్ నుంచి నార్మల్ మదర్కి ఎలా తీసుకురాగలము అది మాట్లాడుకునేదానికి, రక్తహీనత కలిగినటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో గర్భవతులు కావచ్చు, బాలింతలు అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటూ వాళ్ళకి ఎలా సలహా ఇస్తూ ఇద్దరు అనమాట. ఎందుకంటే ఇద్దరు చేస్తే బాగుంటుంది. ఇది అందరం కలిసి చేస్తేనే, ఒకరి వల్ల చేసేది కాదు, అందరం కలిసి చేస్తేనే ఈ హైరిస్క్ మదర్ని మనము త్వరలో గుర్తించి ఆ గుర్తించిన తల్లిని మనము ఆమెకి కావాల్సినటువంటి ఇది చేయడము, ఈ కార్యక్రమాలు చేసుకునేదానికిగా ఈరోజు మేము ఈ పొంగనూరు రూరల్ మండలం పిఎస్సీలు, మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్, సూపర్వైజర్స్, అదేవిధంగా మా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్, ఐసిడి సూపర్వైజర్లు, ఏసీడీపీఓ అందరం కలిసి మేము ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ చైల్డ్ మ్యారేజెస్ జరగడం వల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అనేది వచ్చేస్తున్నాయి. అంటే చైల్డ్ మ్యారేజ్ జరిగిన వెంటనే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అంటే అక్కడ దాకా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చైల్డ్ మ్యారేజ్ నిర్మూలనకి కూడా అంటే 18 సంవత్సరాల తర్వాతనే అమ్మాయికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇది ఎక్కడైతే జరుగుతుందో గుర్తించి వాళ్ళకి అవగాహన కల్పించాలా, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల ఎలాంటి నష్టం అనేది జరుగుతుంది అనేది కూడా తెలియజేసేదానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ. ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ సల్మా బేగం మాట్లాడుతూ తల్లుల ఆరోగ్యంతో పాటు చిన్న పిల్లలపై దృష్టి సారించాలని వెల్లడించారు. బాలింతలు, గర్భవతులు ఫుడ్కి వచ్చినప్పుడు వాళ్ళ హెల్తే కాకుండా వాళ్ళ పిల్లల హెల్త్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళ పిల్లలకి ఏమైనా దగ్గు, జలుబు, ఏమైనా ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉంది, నిద్రపోయేటప్పుడు గొరగొర సౌండ్ చేస్తున్నాడు, ఆయాసం వస్తూ ఉంది, హోయి హోయిమని శబ్దాలు వస్తూ ఉంటాయి ఆస్తమాటిక్ ఉన్న వాళ్ళకి, అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీ ఏఎన్ఎంకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు పిహెచ్సి డాక్టర్ దగ్గర తీసుకొని వస్తారు, లేకపోతే సిహెచ్సి పొంగనూరుకు పీడియాట్రిషియన్ ఉన్నారు, అక్కడైనా తీసుకొని వెళ్తారు. చాలా ఎక్కువ సిక్ అయితే మాత్రం మనము పిల్లల్ని సేవ్ చేయలేకపోతున్నాము. నిమోనియాతో డెత్స్ అనేది అసలు 0 డెత్స్ ఉండాలి. నిమోనియా నుంచి 0 డెత్స్ ఉండాలి. మనం అర్లీగా ఐడెంటిఫై చేసి మైల్డ్గా దగ్గు, జలుబు ఉన్నప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అంతవరకు వాళ్ళు అంత సిక్ అవ్వరు. మీరు చిన్నపిల్లలు మీ దగ్గర ఆల్మోస్ట్ ఉంటారు అంగన్వాడీ సెంటర్లో 0 to 5, 3 to 5 years ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఉంది వాళ్ళు నిమోనియా బారిన పడడం. అలాంటి వాళ్ళకి ఎఫ్డిపి మీ దగ్గరే వస్తుంది, వెహికల్ వస్తుంది, డాక్టర్ వస్తారు, స్టాఫ్ అందరు వస్తారు. కొన్ని విలేజెస్కి మాత్రం రావట్లేదు. బట్ నియర్ బై ఎఫ్డిపి పాయింట్ ఎక్కడుందో ఆ రోజు పిల్లలు ఎవరైనా మ్యామ్ చిల్డ్రన్ ఉన్నా, సిక్ చిల్డ్రన్ ఉన్నా వాళ్ళని వెంటనే అక్కడ తీసుకొని వస్తే డాక్టర్ చూసి వాళ్ళకి ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఏం సజెస్ట్ ట్రీట్మెంట్ పెట్టాలి అనేది పెడతారు. ఖచ్చితంగా అయితే మనకి మాల్ నరిష్డ్ చిల్డ్రన్ అయితే అరౌండ్ 350 చూపిస్తున్నారు మన మండల్లో. కానీ ఆ చిల్డ్రన్స్ని ఎఫ్టీపీకి మాత్రం ఖచ్చితంగా మీరు దయచేసి తీసుకొని రండి. ఎఫ్టీపీ పాయింట్స్ మీ విలేజెస్లోనే వస్తున్నాయి. ఏ విలేజ్లో అయితే రావట్లేదో పక్కనున్న విలేజ్ దగ్గరలో ఏ పాయింట్ ఏదో వస్తుందో ఆ పాయింట్కి స్టంటెడ్ చిల్డ్రన్ని ఖచ్చితంగా మీరు తీసుకొని రండి. మంత్లీ మానిటరింగ్ అనేది చేసుకుంటాం. ఆ స్టంటెడ్ అనేది లేకుండా చూసుకోవాలి మనం. మన దగ్గర ఐఎఫ్ఏ సిరప్స్ ఉన్నాయి,
మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి. డ్రగ్స్కి అయితే మన దగ్గర సఫిషియెంట్ చాలా ఉన్నాయి. వెహికల్లో కూడా ఉన్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉన్నాయి, పిహెచ్సిలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మీరు దయచేసి ఎవరైతే స్టంటెడ్ చిల్డ్రన్ ఉన్నారో, ఎవరైతే సిక్ ఉన్నారో, దగ్గు జలుబు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు, వాళ్ళకి అంతలోపే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దగ్గు జలుబు వలన వాళ్ళు మాల్ నరిష్డ్ అవ్వచ్చు, ఇయర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇయర్ డిశ్చార్జ్ అయిందంటే ఇంకా వాళ్ళకి వినికిడి అంతే తగ్గిపోతుంది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మోడల్ అసెంబ్లీ విద్యార్థుల ద్వారా నిర్వహించడం జరిగింది. మోడల్ అసెంబ్లీ నందు విద్యార్థులు చట్టాలు, వాటి అమలు గురించి చక్కగా వివరించారు. అలాగే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మోడల్ అసెంబ్లీలో చర్చా వేదిక నిర్వహించి అవగాహన కలిగించారు. మహిళలకు రక్షణ చట్టాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ మోడల్ అసెంబ్లీ నందు చక్కగా అర్థమయ్యే విధంగా నిర్వహించిన విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూదేవి, శబానా, ముత్యాలు, రమణ, హబీబీ, సుగుణ విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఈ రోజు ఇక్కడ అంటే అసెంబ్లీలో సమావేశం అయ్యాం అంటే మన ప్రజలకు అవసరమైన ముఖ్యమైన చట్టాలను చేయడానికి అని మనందరికీ తెలుసు. సో మనందరం కోసం కాకుండా ప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకోవాలి. నేను రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ పార్షియాలిటీ చూపియనని ప్రమాణం చేస్తున్నాను. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులైన సీఎం గారిని కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ సెషన్లో ముఖ్యంగా 2 బిల్లులను ప్రవేశపెట్టదలుచుకున్నాం. మొదటిది అమ్మాయిలపై అత్యాచారాల తక్షణ శిక్ష బిల్, రెండోది మత్తు పదార్థాలు మద్యపానం నిషేధ బిల్. అధ్యక్ష, ప్రస్తుత గవర్నమెంట్ స్పోర్ట్స్ విషయాల్లో తీసుకుంటే చాలా ఉదాహరణంగా ఉంది. అదే మా ప్రభుత్వంలో అయితే ఎన్నో పథకాలను అమలు చేశాం. ఆడుదాం ఆంధ్ర లాంటి ఎన్నో పథకాలను అమల్లో తెచ్చాం. మరి ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించడానికి ఏం చర్యలు తీసుకుంటుందో వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఓహోహో, ఆడదాం ఆంధ్ర స్కీమ్ అంట. అవునవును, స్కీమ్ల గురించి స్కామ్ల గురించి మీరే మాట్లాడారు. మరి మీ ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర స్కీమ్ లో ఇప్పుడు జరిగిన ఒలింపిక్స్ లో మన ఏపీకి ఎన్ని పథకాలు వచ్చాయో తెలుసా? బహుశా స్కీమ్ల వల్లేనేమో మన రాష్ట్రానికి ఆర్యభట్ట గారు కనిపెట్టిన 0 అని పథకాలు వచ్చాయనుకుంటా. మేమే మీలా చేయం. నిజమైన ఆటగాళ్లను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇచ్చి నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఖచ్చితంగా మెడల్ సాధిస్తాం. అధ్యక్ష, ఇక మత్తు పదార్థాల విషయానికి వస్తే మన రాష్ట్రంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ముఖ్యంగా టీనేజ్ ఏజ్ వాళ్ళు దీనికి చాలా అడిక్ట్ అవుతున్నారు. మరియు హై స్కూల్ పిల్లల దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయని, రోడ్ల మీద తాగి పడిపోతున్నారని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్ లో చూసి ఆనందిస్తుందా? అసలు పిల్లల భవిష్యత్తుకు ఏది భరోసా? అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? 18 years వాళ్ళకి అమ్మాలని చెప్పాము, కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చిన్న పిల్లలు చెప్పారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం. అసలు లిక్కరే తాగుతురా అయ్యా అంటే అడల్ట్ అయితే ఏమి, అంకుల్ అయితే ఏమి, మందే కదా. డ్రగ్స్ అంటే టీలో వేసే షుగర్ పౌడర్ అని అనుకుంటుందా మీ ప్రభుత్వం? ఇందుకోసమే యాంటీ డ్రగ్ ప్రొహిబిషన్ బిల్ ఈ సభలో ప్రవేశపెట్టాము. పుష్ప ట్రైలర్ ఆనందిస్తున్నారా? మేమేమి ఊహల్లో లేవని సతుపతి ఎమ్మెల్యే గారికి తెలుపుతున్నాను. చట్టాలు చేసి గాలికి వదిలేయడం కాదు, సరిగ్గా అమలు చేసి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నాను. అలానే చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, అంబేద్కర్కు నివాళులర్పించిన పలువురు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వెంకటరమణ రాజు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత నివారణకు అవగాహన అవసరం. సిడిపిఓ రాజేశ్వరి. ₹80,000 విలువ చేసే లాటరీ టికెట్లు స్వాధీనం. సిఐ శ్రీనివాసులు. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.